హలో ఆల్, ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మనకి బయట అయితే ఫ్యాన్సీగా పేర్లు పెట్టి 500-600 ఛార్జ్ చేస్తారు. అదే మన కాలిఫోర్నియా బురైటో మాట. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి మీకు ఈరోజు నేను చూపిస్తాను. అండ్ నేను చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ మనం ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని బీన్స్ తీసుకొని వాటిని కుక్కర్లోని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా కుక్ అయ్యాక మనం వీటిని కర్రీలా చేసుకోవాలన్నమాట. ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఏదైతే బీన్స్ తీసుకున్నామో అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కొంచెం దగ్గరకి అయ్యేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పెప్పర్, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి మైదా కార్న్ఫ్లోర్ అన్హెల్దీ అనిపిస్తే మనం దీన్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని అండ్ నాకు కొంచెం ఫ్రైడ్ చికెన్ ఇష్టం కాబట్టి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను వీటిని. ఈ మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ అది అయ్యాక అది కూడా పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సాస్ మెయిన్ మాట. కొంచెం కర్డ్ తీసుకొని అందులోని ఆర్గానో ఇంకా కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆర్గానో మనకి డామినోస్లో వస్తుంది కదా పిజ్జాస్తో పాటు, అది నేను యాడ్ చేశాను ఇక్కడ. అండ్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత మనం వీటన్నిటిని అరేంజ్ చేసుకోవడమే. మనం ఇక్కడ కొంచెం రైస్ కూడా తీసుకోవాలి. మనకి నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు. మన బీన్స్, వెజ్జెస్, చికెన్ ఇంకా మనం ఏదైతే సాస్ కర్డ్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని తింటే పర్ఫెక్ట్ ఉంటుంది.